ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లో శారదా కాలేజ్లో 250 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రదానం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా యువతకు మంచి భవిష్యత్తు కూడా రాబోతోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తను ఇంటర్ పరీక్షలు రాసిన శారదా కాలేజీకి ముఖ్య అతిథిగా రావటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి ట్రస్ట్లే కాకుండా కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు కూడా అందిస్తోందని, అన్ని రకాలుగా బ్రాహ్మణులను పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే మరి బ్రాహ్మణ సామాజిక వర్గాలకి ఇలాంటి ట్రస్టులతో పాటు ప్రభుత్వ పరంగా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తా ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. విదేశాలలో చదువుకుంటే ఎంఎస్ కానీ అలాగే మిగిలిన చదువుకుంటే విదేశీ విద్యా విధానం ఇస్తున్నాం. అన్ని రకాలుగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పేద వర్గాలకి అలాగే బ్రాహ్మణ వర్గాలకి అంకిత దీక్షతో వాళ్ళకి మేలు చేస్తామని తెలియజేసుకుంటూ కేశినేని శివనాథ్ చిన్ని గారు చేతుల మీదుగా మరి స్కాలర్షిప్ ఇచ్చారు. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. సోదరుడు బోండా ఉమా గారికి, అంతేకాకుండా గౌరవనీయులు ఎక్స్ మేయర్ జంజాల శంకర్ గారి ఆధ్వర్యంలో శారదా కాలేజీలో చాలా స్మృతులు ఉన్నాయి. దాంట్లో ఇక్కడే నేను ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ రాసిన కాలేజీ. ఈ కాలేజీలో 250 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులకి శంకర్ గారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ గర్ల్స్ హాస్టల్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థిక సహాయం స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాతలందరికీ పేరు